ఎలక్షన్లు రద్దు చేయడానికే బీజేపీ 400 స్థానాలు అడుగుతోందని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఈ విషయాన్ని కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఖండించగలరా అని సవాలు చేశారు. రిజర్వేషన్లు రద్దు చేసి దళితులను, ఓబీసీలను అన్యాయం చేయాలని బీజేపీ చూస్తోందని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని అఖిల భారత బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారికి బహిరంగ లేఖ ద్వారా నేను అడుగుతున్న ప్రశ్నలకు జవాబు ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఫ్యూడలిస్టిక్ పార్టీ, వ్యాపారస్తుల పార్టీ. మీరు ఎప్పుడు కూడా పేద దళిత వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తారు. మీరు గతంలో మండల కమిషన్ వచ్చినప్పుడు కమండలం పేరు మీద రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీ. దానితో పాటుగా కులగణ సర్వే జరగాలంటే ప్రభుత్వం తరఫున వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఒక మురళీధరరావు కమిషన్ రిజర్వేషన్ ఉద్యమ సందర్భంలో సమ సంగ్రామ పరిషత్, నవ సంఘర్షణ సమితిల మధ్యలో రిజర్వేషన్లకు మద్దతుగా ఉద్యమించిన ఉద్యమకారుణ్ణి నేను ఇలా సూటిగా అడుగుతా ఉన్నా. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మీ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కానట్టయితే బీహార్లో కులగణ సర్వే జరిపిన తర్వాత 60 రోజుల్లో ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టిన మాట నిజం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు సుప్రీంకోర్టులో కులగణ సర్వేకి వ్యతిరేకంగా అఫిడవిట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఇన్ని సంస్కరణలు జరుగుతుంటే ఎవరి జనాభా ఎంత అని తెలుసుకొని వారికి న్యాయం చేయాలనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక హిడెన్ ఎజెండా కుట్ర ద్వారా దేశంలో 30 సంవత్సరాల తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అధికారం ఏర్పరచుకున్నప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు ఇస్ బార్ 400 అంటున్నాడంటే దానికి సంబంధించిన రహస్య ఎజెండా ఏందని అడుగుతున్నాం.